ప్రయాణిస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టి తనకున్నటువంటి బెయిల్ రద్దు చేసే కార్యక్రమం లక్ష్మణ్ గారు చేస్తా ఒకటి ఉన్నారు చెప్పండి. అని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది ఏ రకంగా మీరు బదిలీ చేస్తారో, ఇది ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నదాన్ని ఏ విధంగా పేరు మీదకి బదిలీ చేస్తారు, ఇది అక్రమంగా బదిలీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఇది సెప్టెంబర్ నెలలో మరి కేసు పెట్టడం జరిగింది. రేపు నవంబర్ నెలలో దాని హియరింగ్ వస్తుంది. ఖచ్చితంగా లక్ష్మణరావు గారు, మీకు ఇప్పుడు మీకు కానీ ఎవరికి కానీ మనకు కానీ సోదరిమణులు ఉంటారు. ఎవరికి మనకు ఒక చెల్లి ఉన్నా, మనం ఒక అక్క ఉన్నా, మనం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రేపు పొద్దున మన చెల్లికో బావగారి ద్వారానో ఇంకొకరి ద్వారానో మనకు మాట పట్టింపులు వచ్చినాయి అనుకోండి, ఏదొచ్చినా నేను ఆ రోజు నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ గిఫ్ట్ ఇచ్చాను మనం ఎవరిని అడుగుతామా? మీరు అడుగుతారా? నాగ్ గారు ఒక నిమిషం మీరు ఓపిక పట్టాలని చెప్తారు. చెప్పండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ కి ఏదైతే మరి దాన్ని బట్టి కేసు వేశారో, మరి ఇది ఖచ్చితంగా దీనికి అర్థం ఏంటంటే, ఈ యొక్క కంపెనీస్ కు ఒక యాక్ట్ ఉందండి, 408 కింద ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ లో మరి గతంలో ఏమైనా ఈడీ జప్తులు కానీ దాని మీద ఏమైనా వాళ్ళకి డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దీని మీద బదిలీలు కానీ ఎవరికి గిఫ్ట్ కానీ ఇచ్చే తరుణంలో దాన్ని ఆపే ప్రయత్నంలో ఆపాలి అని దానికి ఉన్నటువంటి యాక్ట్ ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, నేను మీకు ఏదైతే గిఫ్టెడ్గా ఇస్తానన్నానో అది మీకు ఇస్తాను, నాకు నమ్మకం మీ మీద కుదరాలి, మీ మీద నాకు నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రాసి ఇస్తాను అనేది ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు 1%. సో ఈ రోజున ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అందరూ రాష్ట్ర ప్రజలందరికీ. మన సొంత మీరు ఇందాక అన్నారు, అదే మీ సొంత చెల్ల అక్కగే తెలుగు చేస్తారంటే, ఎవరైనా సొంత అక్క చెల్లెలు ఎవరైనా తన తమ్ముడు కానీ అన్నయ్య కానీ మంచి పొజిషన్లు ఉంటే మనం కూడా మంచి పొజిషన్లో ఉంటాము కదా, తన మంచి పొజిషన్లు ఉంటే రేపొద్దున మనల్ని ఆదుకుంటాడు కదా అని భావజాలంతో ఉండాలి. అంతేగాని అన్న కానీ తమ్ముడు యొక్క చెడుని కోరుకునే అక్క చెల్లెలు ఎక్కడ ఉండరండి నాకు తెలిసి బహుశా. సో అటువంటి అక్క చెల్లెలకి ఇది గుణపాఠంగానే ఉంటది. నేనేమంటానంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్థితిలో ఉంటే 1% ఏం కర్మ, బహుశా అయితే ఒక 5-10% రాసి వచ్చాము. ఆ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రేమను మీరు కోరుకోవాలి, కానీ అన్న యొక్క నాశనాన్ని కోరుకొని అన్న పతనం అయిపోవాలి, అన్నని ఇదవ్వాలని మీకు ఎవరో మాట్లాడి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే మీ నొయ్యిని మీరే తప్పుకున్నట్టు, మీ కోతను మీరే తప్పుకున్నారు. ఇది గమనించాలి షర్మిల గారు. ఎవరో అంటే ఇలా అనుకోవచ్చా సార్, 2019కి ముందు సిస్టర్ కోసం షర్మిల గారు అన్నయ్య కోసం చాలా పోరాటం చేశారు కాబట్టి అప్పుడు ప్రేమ బాగా వచ్చింది కాబట్టి గిఫ్ట్ ఇచ్చారు. 2024లో కొంత వ్యతిరేకత వచ్చింది, ఇచ్చిన గిఫ్ట్ వచ్చి రిటర్న్ ఇచ్చేయమన్నారు అనుకోవచ్చా? అంటే 19కి ముందు ఆవిడ మంచిగా చేశారు కాబట్టి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చేయడం మీకు లక్ష్మీనాగర్ మీకు అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. ఈడీ అటాచ్మెంట్ అయినటువంటివి భూములు కానీ ఆస్తులు కానీ ఏదైనా ఇతది మీరు కానీ నేను కానీ ఇవ్వడానికి అవ్వదండి. మీరు అర్థం చేసుకోవడానికి నాకు అర్థం కావట్లా. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి అవి ఆస్తులు, ఆ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ లో ఉండేటప్పుడు మీ పేరు మీద ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎలాగ బదిలీ చేసుకుంటారు? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేదో ఒక కొలకు వచ్చేటప్పుడు పూర్తిగా ఉన్నటువంటి కేసులు తలపిన తర్వాత ఈడీ అటాచ్మెంట్ జప్తు చేసినటువంటి ఆస్తులన్నీ బయటికి వచ్చిన తర్వాత సో మీకు కావాల్సినటువంటి 1% ఇస్తారని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో రాజకీయం చేస్తారంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తల్లిని చెల్లిని చూసి ప్రేమగా చూసిన వ్యక్తులు ఉన్నారా? ఒకరేమో అంటారు తల్లికి న్యాయం చేయని వ్యక్తులు ఎవరైనా న్యాయం చేశారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి న్యాయం చేశారండి? సొంత మామనే వెన్నుబాటు పొడిచి పార్టీని లాక్కొని పార్టీని ఏ రకంగా ఈ రోజున ఏ పురంధేశ్వరి గారికి చేత కాదా, బాలకృష్ణ గారికి చేత కాదా, హరికృష్ణ గారికి చేత కాదా, రామకృష్ణ గారికి చేత కాదా? ఎందుకని వాళ్ళకి చేతిలో కాకుండా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఎన్నుపోటు పొడిచి ఈ రోజు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రానికి కూడా పొడిచారు కదా వెన్నుపోటు, రాష్ట్ర ప్రజలు కూడా పొడిచారు కదా వెన్నుపోటు. ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా పొడిచారు కదా వెన్నుపోటు.
మీరు మాట్లాడతారంటే సిగ్గులు వచ్చి ఉండాలో నాకు అర్థం కావట్లా. మీరే మాట్లాడేది నీతి నిజాతుల గురించి, మీరే మాట్లాడేది ఒకరి గురించి పెట్టే విధానం గురించి. మీ బతుకులు చూడండి, చంద్రబాబు నాయుడు గారు బతుకు చూడండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో, 2 ఎకరాల నుంచి ఎలాగేకపోయాడో, ఏ పార్టీలు లాక్కొని ఈ రోజున నాది పార్టీ అన్నట్టు కొందతనం కొన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన మీ టీడీపీ నాయకులు, టీడీపీ కార్తలు మీకు సిక్కు ఉండాలి. ఎవరు మాట్లాడతారో మాకు అర్థం కావట్లా. ఏ బాలకృష్ణ అంత గట్టి తగ్గుతాడో సాధారణ పార్టీ నడుపుతున్నాం, రాకృష్ణ సాధు కదా. అదే ఈ జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎక్కడ వెళ్ళిపోతాయని భయపడిపోయి జూనియర్ ఎన్టీఆర్ ని కనీసం పార్టీకి కనుసన్నలో రాకుండా చేస్తుంది ఎవరు? నారా లోకేష్ ని గద్దెనెక్కి సీఎం చేయాలని స్థాపితం చేస్తుంది ఎవరు? ఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీ అందరం మేడలు వచ్చేస్తాడనా? జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీలో ఉంటే రేపు సీఎం అవుతాడనా? మీకుంది అభద్రత భావన, మీకుంది వెండుపాటు రాజకీయాలు. ఎవరి గురించి మాట్లాడతారు మీరు? రైట్ రైట్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇంకో మాట అంటారు మళ్ళీ. జనసేన పార్టీలు కూడా ఇదే చెప్తా ఉన్నా. ఇంకోసారి కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనే చెప్తా ఉన్నా. 3 పిల్లలు చేసుకున్న మనం 3 భార్యలకు ఏ న్యాయం చేసామని విడాకులు ఇచ్చారు? ఏ రకంగా మీరు విడాకులు ఇచ్చి 4వ పిల్లని చేసుకున్నారు? మీ కాదండి, మెంటాలిటీ సరిగ్గా లేదు కదా. మా అన్న నాకు అన్యాయం చేశాడని మీడియా ముఖంగా షర్మిల గారు చెప్పారు. మరి వాళ్ళ భార్యలో ఎవరైనా చెప్పారా? చెప్పిందయ్యా, నా భర్త నన్ను పెళ్లి చేసుకుని వేరే అయితే మీరు అడిగిన దానికి సమాధానం జనసేన చెప్పండి. జనసేన నేత ఉన్నారు వీర మహిళ. మీరు అడిగారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు అడిగిన దానికి సమాధానం మనతో జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. సుజాత కాజా గారు చెప్తారు. సుజాత కాజా గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు మీరు మాట్లాడింది అన్నారు, రేగడ లక్ష్మణరావు గారు మాట్లాడింది అన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. రేగడ లక్ష్మణరావు గారు ఆవేశం ఎక్కువను, ఆలోచన తక్కువనండి. అరుపులు ఎక్కువను, అరుపులు అరిస్తే ఎవరు భయపడతారు అనుకుంటున్నారో మరి